ప్రస్తుతం మనం ఖైరతాబాద్ బడా గణపతి దగ్గర ఉన్నాము. ప్రతి ఒక్కరికి గణపతి పండుగ అంటేనే గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణనాథుడు. ముఖ్యంగా గణపతి పండుగ వచ్చిందంటే, వినాయక చవితి వచ్చిందంటేనే ఎక్కువగా వినాయక చవితి ఉత్సవాలను జరిపేది మహారాష్ట్ర తర్వాత మనం హైదరాబాద్ అనే చెప్పుకోవచ్చు. ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే మాత్రం ప్రతి ఒక్కరి మనసంతా కూడా హైదరాబాద్కు సంబంధించి ఖైరతాబాద్ మహాగణనాథుడి వద్దే ఉంటారు. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా, భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా అత్యంత ఎత్తైన గణనాథుడు కేవలం ఖైరతాబాద్ గణనాథుడు అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ గణనాథు విషయంలో మనం చూసినట్లయితే దాదాపుగా 1954లో ప్రారంభమైనటువంటి ఖైరతాబాద్ మహాగణనాథుని ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ ఇప్పటికీ ఈసారి 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి 70 అడుగుల మహాగణనాథుని ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ మెంబర్స్ తయారు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా అవతారం ఎత్తారు. అయితే ఇక్కడ ఈ గణనాథుడు దాదాపుగా ఒక 2 నెలలకు పైగా మనము తయారు చేసిన విషయం మనం చేసుకోవచ్చు. అయితే ఈసారి ముఖ్యంగా ఇది 70 అడుగుల ఎత్తు ఉందని చెప్పుకోవచ్చు. అయితే మొదట్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో ఈ మహాగణనాన్ని తయారు చేసినప్పటికీ తర్వాత కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు దీన్ని మట్టితో తయారు చేసిన పరిస్థితి కనబడుతుంది. గత 2 ఏళ్లకు కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని మట్టితో తయారు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా దాదాపుగా ఈ ఖైరతాబాద్ మహాగణనాథి తయారు చేసుకోవడానికి చాలా మెటీరియల్ అవసరపడింది. దాంట్లో మనం చూసినట్లయితే దాదాపుగా 1000 సంచుల మట్టి దీనికి ఉపయోగించగా 18 టన్నుల ఇనుము ఉపయోగించారు. 2000 మీటర్ల కాటన్ క్లాత్ కూడా ఉపయోగించిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా 2000 జూట్ క్లాత్ను కూడా ఉపయోగించారు. అయితే దాదాపుగా 3 పెద్ద ట్రాలీల ఇసుక ఈ ఖైరతాబాద్ మహాగణనాథ్ని తయారు చేయడానికి పట్టిందని మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా ఎన్నో కిలోల మిగతా మెటీరియల్ కావచ్చు, రంగులు అద్దడానికి కూడా దాదాపుగా వాటర్ కలర్స్నే ఉపయోగించిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా ముఖ్యంగా దాదాపుగా ఈ విగ్రహానికి 7 ముఖాలు ఏర్పాటు చేయగా ఒకవైపు త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, మరోవైపు సరస్వతి, మహాలక్ష్మి, పార్వతి మధ్య గణపతిని తీర్చిదిద్దారు. అయితే ఈసారి కుడివైపు చక్రం, అంకుశం, గద ఉండగా ఇంకా శూలం, కమలం, శంకు ఆశీర్వాదాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా చేతిలో ఈసారి రుద్రాక్ష మాల అనేది ఒక ప్రత్యేకతగా నిలిచింది. ప్రతిసారి లడ్డు ఉంటుంది, ఈసారి మాత్రం ఖచ్చితంగా దీని యొక్క ప్రత్యేకత మాత్రం రుద్రాక్ష అని మనం చెప్పుకోవచ్చు. ఈసారి ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా ఏదైతే ముఖ్యంగా ఖైరతాబాద్ మహాగణనాథు యొక్క లడ్డు మాత్రం వేలంపాట వేయకుండా ప్రతి ఒక్కరికి వచ్చినటువంటి భక్తులకి ప్రసాదం లాగా పంచి పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈసారి మాత్రం రుద్రాక్ష మాలని ఏదైతే నిమజ్జనకు సంబంధించి ఆ రోజు రుద్రాక్షను పంచిపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈసారి ప్రత్యేకంగా ఖైరతాబాద్ బడా మహాగణనాథి కుడి పక్కన బాలరాముని విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, ఉదయం నుంచి కూడా భక్తులు మాత్రం అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా వేస్తే రాలని జనము ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఉన్నట్టు కనబడుతుంది. మొదటి నుంచి కూడా మహాగణనాథుని ప్రతిష్ఠించినప్పటి నుంచి కూడా లక్షల మంది ఈ గణనాథుని దర్శించుకున్న పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు దాదాపుగా వీకెండ్స్ కావడంతో ఆ సంఖ్య మరింత పెరిగిందని మనం చెప్పుకోవాలి. ఖైరతాబాద్ మహాగణనాథు యొక్క నలుమూలల ఎక్కడ చూసినా కూడా దాదాపు కిలోమీటర్ల మేర జనం ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కిలోమీటర్ల మేర జనం తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ గణనాథుని దర్శించుకోవడానికి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మాత్రం అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు చర్యలు తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఇక్కడ పూర్తి స్థాయిలో వీళ్ళు ఈ ఖైరతాబాద్ మహాగణనాథు యొక్క పనిలో నిమగ్నమైనట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, ఉదయం నుంచి కూడా దాదాపుగా అర్చన అభిషేకం కంప్లీట్ అయినప్పటి నుంచి కూడా ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శనానికి అనుమతించిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 300 మంది పైగా పోలీస్ సిబ్బంది పోయి ఇక్కడ భారీ బందోబస్తుల మధ్య ఖైరతాబాద్ మహాగణనాథు దగ్గరికి భక్తులు దర్శించుకోవడానికి వస్తున్నట్టు పరిస్థితి కనబడుతుంది. అయితే ఉదయం నుంచి ప్రారంభమైనటువంటి ఈ దర్శన కార్యక్రమం ఇప్పటికి కూడా కొనసాగుతుందని మనం చెప్పుకోవాలి. కొద్ది మేరకు ఎండ ఉన్న సమయంలో కొద్ది మేరకు తగ్గినప్పటికీ కూడా ఇంకా సాయంత్రం సమయంలో ఈ రష్ కాస్త చాలా ఎక్కువ అవుతుందని చెప్పేసి ఉన్నటువంటి ఉత్సవ కమిటీ మెంబర్స్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా మనం చూడొచ్చు, ఒక రోజు దాదాపు 1,00,000 పైగా భక్తులు గణనాథుని దర్శనం చేసుకుంటున్నారంటేనే ఖైరతాబాద్ మహాగణన యొక్క విశిష్టత ఏందో మనకు అర్థమైపోతుంది. అసలు ఒకరు ఇద్దరు అని కాకుండా ఉదయం నుంచి కూడా
అసలు ఫ్యామిలీస్ అంటే ఒక చిన్న పిల్లలు కూడా తేడా లేకుండా, పెద్దవాళ్ళని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా మా గణనాథుని దర్శించుకోవడానికి వస్తుంటారు. అయితే ఈసారి ప్రత్యేకంగా 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యం కనబడుతున్నటువంటి 70 అడుగుల మహాగణనాథుని చూడడానికి భక్తులు కూడా తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖైరతాబాద్ గణనాథుడు కోరికలు తీర్చే గణనాథ్ అని చెప్పేసి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి కోరికలు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, ఎక్కడ చూసినా కూడా నలువైపులా ఇటు లక్డికప్పులు కావచ్చు, ఇటు ఖైరతాబాద్ సిగ్నల్ కావచ్చు, హైమాక్స్ కావచ్చు, ఏ రూట్లో చూసినా కూడా నలువైపులా ఉష్కేస రాలని జనం కనబడుతుంది. కానీ ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండానే ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవ కమిటీ మెంబర్స్ చూసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మొత్తానికి ఖైరతాబాద్ గణేశుని యొక్క చూసినట్లయితే దాదాపు 70 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 70 అడుగుల మహాగణనాథుని తయారు చేసిన సందర్భం అయితే కనబడుతుంది. ఇక్కడ చాలా మంది భక్తులైతే ఎలాంటి ఇక్కట్లు లేకుండానే ఖైరతాబాద్ మహాగణనాన్ని దర్శించుకొని వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వైస్ ప్రెసిడెంట్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈసారి స్పెషల్ ఏంటి? ఖైరతాబాద్ మహాగణన అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరు ఎంతో ప్రీతి ప్రాతులు అవుతారు, చాలా మంది పబ్లిక్ వస్తుంటారు. ఏంటి సార్ స్పెషల్ ఏంటి? మా ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే స్పెషల్. ఇంకా ప్రత్యేకంగా స్పెషల్ అనేది దానికి మేము చెప్పాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఖైరతాబాద్ వినాయకుడు స్పెషల్ కాబట్టి ఈ యొక్క లక్షల పబ్లిక్ అనేది, లక్షల భక్తులు అనేది ఇక్కడ దర్శనానికి వస్తున్నారు. రెండోది ఈసారి 70వ సంవత్సరం కాబట్టి 70 అడుగులు మరి మీరు చూస్తున్నారు సప్తముఖ మహాశక్తి గణపతిని. మళ్ళీ ఇటుపక్క వచ్చేసేసి శ్రీనివాస కళ్యాణం, అటుపక్క వచ్చేసేసి శివ కళ్యాణం అనేది ఇక్కడ ఉన్నది. మళ్ళీ కింద వచ్చేసి ప్రత్యేకంగా ఈసారి అందరూ కూడా ప్రతి భక్తులు అయోధ్యకి వెళ్ళలేరు కాబట్టి ఈసారి ఇక్కడ మనము అయోధ్య రాముని కూడా ఇక్కడ ఖైరతాబాద్లో వెల్ప్ చేయడం జరిగింది. దాంతోపాటు ఈసారి మన దైవజ్ఞ శర్మ గారు కానివ్వండి, వాళ్ళని కనుక్కుంటే ఈసారి రాహు కేతు అనేది భక్తులకి అవసరం ఇక్కడ పూజలకు అని చెప్పేసి ఇక్కడ రాహు కేతును కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మరి దాంతోపాటు ఈసారి 70వ సంవత్సరం కాబట్టి ప్రత్యేకంగా రోజు ప్రతిదీ కూడా ఒక కార్యక్రమాలు అనేవి జరుగుతూ పోతున్నాయి. ఫస్ట్ డే వచ్చేసేసి మొదటి పూజ వచ్చేసేసి మనకి పద్మశాలి సంఘం వాళ్ళ నుంచి జంజము మరియు కండువతోని పూజ చేశారు. దాని తర్వాత మన ఒక గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఫస్ట్ పూజ చేయడం జరిగింది ఇక్కడ. దాని తర్వాత సాయంత్రం మన గవర్నర్ గారు కూడా రావడం జరిగింది. దాని నెక్స్ట్ ఒక లింగాయత సంఘం నుంచి ఇక్కడ మనకి వచ్చేసేసి శివ కళ్యాణం జరపడం జరిగింది ఇక్కడ భారీ ఎత్తున. మరి దాంతోపాటు మనకి వైశ్య సంఘం నుంచి ఈసారి 70వ సంవత్సరం కాబట్టి 70 హోమగుండాలతోని, అంటే ఒక హోమగుండంకి 4 జంటలు 280 జంటలతోని ఇక్కడ గణపతి హోమం చేయడం జరిగింది ఇక్కడ. దాంతోపాటు ఇక్కడ వచ్చేసేసి ప్రత్యేకంగా ఈసారి వైశ్య సంఘం వాళ్ళు 1,00,000 రుద్రాక్షలు మనకి వచ్చేసేసి మన కాశీ నుంచి తీసుకొచ్చి మనకి భగవంతుని మెడలో వేసిండ్రు. దాంతోపాటు ప్రతిరోజు అన్ని కార్యక్రమాలు జరగబోతున్నాయి. మరి ప్రత్యేకంగా నేను మీడియా ద్వారా చెప్పడం ఏంది అంటే ఇప్పుడు కంటిన్యూగా 4 వీక్స్ అనేది హాలిడే వచ్చిందండి. 4 వీక్స్ హాలిడేతోని మీరు చూస్తున్నారు ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి భక్తులు అనేది రద్దీ అనేది మీరు చూస్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని, వృద్ధులను తీసుకొని, అందరినీ కూడా తీసుకొని వస్తున్నాం. మనకి ఆల్రెడీ కంటిన్యూగా లైవ్ అనేది జరుగుతుంది. లైవ్లో దర్శనాలు చేసుకోండి. మేము కమిటీ పరంగా ఒక విజ్ఞప్తి ఏంటంటే భక్తులకి ఇక్కడ రాకండి, వచ్చి ఇబ్బంది పడకండి. ఇక్కడ చాలా కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లలో జనం వచ్చేస్తున్నారు. అయినా మేము దానికి తగ్గట్టు వాలంటీర్స్ కానివ్వండి, మాకు పోలీస్ వ్యవస్థ అనేది చాలా
అనేది చాలా మాకు ఇక్కడ కష్టపడి పోలీస్ వ్యవస్థ అనేది చాలా కోఆపరేటివ్గా భక్తులకి ఏది ఇంత ఇబ్బంది కలగకుండా కూడా వాళ్ళు కేర్ తీసుకుంటున్నారు. కానీ అయినా కానీ భక్తులు అనేది మా ఒక విజ్ఞప్తి, ఇంట్లో ఉండండి, ఇంట్లో నుంచి మంచిగా హాయిగా మనకి లైవ్ ద్వారా దర్శనం చేసుకోండి, ఇక్కడికి మాత్రం రాకండి అనేది మా విజ్ఞప్తి. బికాజ్ ఇక్కడికి వచ్చి చిన్న చిన్న పిల్లల్ని, లేడీస్ని, వాళ్ళని తొక్కుస్లాటల ఇబ్బంది అనేది ప్రత్యేకంగా మీరు చూస్తున్న జనం ఎక్కువ కావడంతో అక్కడ ప్రత్యేకంగా దర్శనం కూడా బ్యారికేడ్ వేయడం జరిగింది. మరి ఇక్కడ అనేది ఇబ్బందులు పడొద్దని చెప్పేసి మా విజ్ఞప్తం. ముఖ్యంగా ప్రతిసారి లడ్డు అనేది ఒక స్పెషల్గా, అంటే ముందు రోజే తీసి దాన్ని పంచుతుంటారు, జనాలకి పంచుతుంటారు లడ్డు ప్రసాదం అనేది. ఈసారి లడ్డు అనేది లేదు, రుద్రాక్ష. అసలు ఏంది దానికి గల కారణాలు ఏంటి? అమ్మ, లడ్డు అనేది తాపేశ్వరం నుంచి మనకి మల్లిబాబు గారు అని చెప్పేసి అంతకుముందు పెట్టేవారు. గత 4 సంవత్సరాల నుంచి, అంటే దానికన్నా ముందు లడ్డు రిలేటెడ్గా చాలామంది భక్తులకి లాఠీచార్జ్ జరగడం జరిగింది, మరియు భక్తులు ఇబ్బంది పడడం జరిగింది. అందుకని చెప్పేసి లడ్డు అనేది ఏదో చిన్నగా కమిటీ వరకు పెట్టడమే జరుగుతుంది. ఇక్కడ తాపేశ్వరం నుంచి పెద్ద లడ్డు పెట్టేసేసి భక్తులకు పంచడం అనేది కాకుండా చిన్నగా ఎవరికి కమిటీ వాళ్ళ ఉద్దేశం పూర్వకంగా చిన్న లడ్డువే భగవంతునికి సమర్పించడం జరుగుతుంది. దాంతోపాటు ఈ రుద్రాక్షలు వచ్చేసేసి ఈ వైశ్య సంఘం వాళ్ళకు ఒక సగము ఇచ్చేసినాక తక్కిన సగము కమిటీ ద్వారా భక్తులకే పంచడం అనేది జరుగుతుంది. అది ఏ రోజు ఏ సమయం అనేది కాదు, బట్ టైం చూసుకొని వీలు చూసుకొని భక్తులకు అనేది రుద్రాక్షలు అనేది పంచడం జరుగుతుంది. ముఖ్యంగా నిమజ్జనానికి ముందు ఒక రోజే ఇక్కడ భక్తులకి దర్శనం ఆపేస్తుంటారు. ఈసారి ఎలా ఉండబోతుంది? నిన్న ప్రత్యేకంగా కమిటీ వారికి మరియు పోలీస్ వాళ్ళ అఫీషియల్స్తోని నిన్న మీటింగ్ జరిగింది. ఈసారి మాత్రము ఆదివారము, రేపు లాస్ట్ దర్శనము, సోమవారం నుంచి ఆ ఒక్క వినాయకుడిని మన పోలీస్ వాళ్ళ కంట్రోల్లో వెళ్ళిపోతుంది. బికాజ్ మనకి మంగళవారం మార్నింగ్ 6ంటికి వినాయకుడు ఇక్కడి నుంచి కదులుతాడు. నిన్ననే డిస్కషన్ జరిగింది, మరియు మా సిపి ఆనంద్ గారు కూడా అదే మాకు అప్రిషియేట్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా మేము కమిటీ అందరికి కూడా వాళ్ళకి సహకరించి 6ంటికి మేము ఏదైతే మాట ఇచ్చామో అదే పరంగా 6ంటికి ఇక్కడ నుంచి వినాయకుడు కదలడం జరిగింది. సో ఈసారి కూడా మేము అందరికీ కూడా కమిట్మెంట్ చేసి ఉన్నాము కమిటీ పరంగా. సో ఈ యొక్క ప్రత్యేక ఈ పెద్ద భారీ వినాయకుడిని నిమజ్జనానికి మనకి మంగళవారం రోజు 6ంటికి కదలాలంటే దానికి 2 రోజుల ముందు నుంచి కూడా దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు, అన్ని వర్క్స్ అనేది జరుగుతాయి. సో మోస్ట్ ప్రాబ్లీ సండే నైట్ నుంచి మాత్రము ఈ షెడ్ తీసే కార్యక్రమం అనేది స్టార్ట్ అయిపోతుంది. మరి సోమవారం రోజు వచ్చేసేసి టోటల్గా కూడా వెల్డింగ్ వర్క్స్ అవన్నీ జరుగుతాయి. మరి మనకి ఆదివారం రోజు టస్కర్ వచ్చేస్తుంది, మన వినాయకుని దానికి టస్కర్ వచ్చేస్తుంది. దానికి వెల్డింగ్లు ఇవన్నిటికీ కూడా మినిమం ఖచ్చితంగా 1.5-2 దినాలు సమయం పడుతుంది. అందుకని చెప్పేసి మనకి ఆదివారం రాత్రి నుంచి మాత్రం దర్శనాలు అనేటివి లేవు. ఏదున్నా భక్తులు వచ్చినా దూరం నుంచి చూసుకొని వెళ్ళడం, కానీ రాకుండా ప్రత్యేకంగా మీరు లైవ్లో చూడడమే మంచి ఉత్తమం అనేది మేము ఒక నిర్ణయం. లక్షల మంది పబ్లిక్ ఇప్పటికే దర్శనాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు అన్ని వైపులా చూడండి, ఏ వైపు నుంచి కూడా ఎక్కడి నుంచి కూడా ఒక గ్యాప్ ఇసుకే పోస్తే రాలనంత జనం వస్తున్నారు. ఇప్పటికి ప్రస్తుతానికైతే 3 లక్షలు ఈ రోజు దర్శనం అనేది చేసుకొని జరిపోయింది. మోస్ట్ ప్రాబ్లీ సాయంత్రం వరకు ఇంకొక 7 లక్షల పబ్లిక్ని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. కానీ మా ప్రత్యేకంగా మీ మీడియా ద్వారా, ఛానళ్ళ ద్వారా, అందరి ద్వారా
చెప్పడం ఏంది అంటే రాకండి, ఇక్కడ వచ్చి చూస్తున్నారు మీరు చిన్న చిన్న పిల్లల్ని వృద్ధులని అందరినీ తీసుకొని వచ్చి కూడా ఇబ్బంది పడొద్దు, లైవ్ ఉన్నది, లైవ్ దర్శనం చేసుకోండి అని చెప్పేసి మా ఒక విజ్ఞప్తం. ఇప్పటివరకు కూడా ఏదైనా జరగకొన్ని ఇబ్బందులు ఏమైనా తలెత్తాయా? అసలు ఇట్లాంటి ఇబ్బందులు అంటే గతంలో జరిగినటువంటి ఇబ్బందులను తలెత్తకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారు సార్? అమ్మ, మాకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీకి ఇక్కడ ఈ యొక్క జనంని కంట్రోల్ చేయడం ఈరోజు కొత్త ఏమీ కాదు. ఆనవాత్యంగా ఈ 70వ సంవత్సరం అంటే మేము లాస్ట్ ఇయర్ కూడా దీనికంతా కూడా పబ్లిక్ అంతే విధంగా ఉండే, మేము దాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరం గత సంవత్సరాలది కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఇంకా భక్తులకి లైన్లో ఇబ్బంది కలగకుండా ఏ విధంగా మేము ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పేసి మేము ఒక స్ట్రాటజీ, ఒక ప్లానింగ్ ప్రకారమే మేము భక్తులకు దర్శనం చేయించుకుంటూ వెళ్తున్నాము. దాంతోపాటు ఈసారి ప్రత్యేకంగా ఏంది అంటే మా ఒక ప్రెసిడెంట్ దానం నాగేందర్ గారు ఈ యొక్క కమిటీకి ప్రతిరోజు కూడా 50,000 భక్తులకి 1,00,000 భక్తులకి అనేది డైలీ ప్రసాదం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఈసారి మన వ్యవస్థ అంటే మన పోలీస్ వ్యవస్థ కానివ్వండి, ఇక్కడ వర్కింగ్ కమిటీ కానివ్వండి, అందరికీ కూడా భోజనాలు రోజు అనేది కూడా అక్కడ శాఖా గ్రౌండ్లో అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి దాంతోపాటు మనకు ఒక గవర్నమెంట్ ప్రభుత్వ పరంగా మా ఒక ఎమ్మెల్యే మా ప్రెసిడెంట్ గారు అన్నీ కూడా ఇక్కడ ఆయన దగ్గర ఉండి మంచినీళ్ళు కానివ్వండి, మనకి హాస్పిటల్కి ఏదైనా ఎమర్జెన్సీస్ ఉన్న అంబులెన్స్లు కానివ్వండి, మరియు పబ్లిక్ టాయిలెట్స్, దాంతోపాటు ప్రత్యేకంగా ఇక్కడ డాక్టర్స్ టీంలు ఉన్నాయి. ఏ మనిషికి ఎప్పుడు ఏది వచ్చినా కానీ బీపీ కానివ్వండి ప్రతిదీ కూడా మానిటర్ చేయడానికి ఇక్కడ డాక్టర్స్ టీం కూడా ఇక్కడ ఉన్నారు. దీనికి ప్రత్యేకంగా కూడా మా ఒక ఎమ్మెల్యే గారు చర్య తీసుకొని ఈసారి మాత్రం ఎవరికి ఇబ్బందులు కలగకుండా, ఏ భక్తునికి ఇంత ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా ఆయన దగ్గర ఉండి కూడా చేయడం అనేది జరిగింది. ఇది మొత్తానికి గతంలో ఎప్పుడు లేని విధంగా కూడా ఈసారి ఇంకా కొంత అప్డేటెడ్గా అంటే అన్ని కావాల్సినటువంటి చర్యలు తీసుకున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖైరతాబాద్ వినాయకుడు అంటేనే ప్రతి ఒక్కరు ఇష్టపడి ఎంతో అదిగా ఇక్కడికి దర్శనానికి వస్తుంటారని చెప్పేసి, కానీ ఇక్కడికి వచ్చి దర్శనాలకు వచ్చి ఇబ్బంది పడకండి, లైవ్ ప్రసారం చేస్తున్నాం కదా, ఖచ్చితంగా లైవ్లో దర్శనం చేసుకోండి అంటూ కూడా ఉత్సవ కమిటీ మెంబర్స్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి చర్య ఏవైనా కూడా అవసరాలు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇక్కడికి వచ్చి ఎవరైనా అనుకోకుండా హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళకి కావాల్సిన ఒక డాక్టర్స్ బృందంతో పాటు ఇక్కడ ఒక భోజన సౌకర్యం కూడా కల్పించడంతో పాటు ఇక్కడ భక్తులకి ప్రసాద సౌకర్యాలు కూడా కల్పించామని చెప్పేసి కమిటీ మెంబర్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ఇప్పుడు దాదాపుగా మంగళవారం రోజు నిమజ్జన కార్యక్రమం ఉన్న నేపథ్యంలో ఆదివారం రాత్రి వరకు ఇక్కడ దర్శనానికి అనుమతిస్తాము. ఆదివారం నుంచే నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి గణపతి యొక్క వెల్డింగ్ పనులు కావచ్చు, మిగతా ఇతరత్ర పనులన్నీ కూడా అదే రోజు నుంచి ప్రారంభం అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా భక్తులు దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని దర్శనానికి రాకూడదని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ రోజు కూడా ఎక్కడ చూసినా కూడా ఉష్కేస్తారు రాలనంత జనం కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా శని, ఆది, సోమ, మంగళ 4 రోజులు హాలిడేస్ ఉన్న నేపథ్యంలో భక్తులంతా కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. చిన్న పెద్ద తేడా లేకుండా చిన్నపిల్లతో కూడా తీసుకొని మహాగణాన్ని దర్శించుకోవడానికి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ప్రీతి పాత్రలు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దాదాపుగా హైదరాబాద్ నలుమూలల నుంచే కాకుండా ఇతరత్ర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున మహాగణనాథునికి తరలి వస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే మనం చూస్తున్నాము
ఇప్పటి నుంచే కూడా మహాగణనాథి యొక్క నిమజ్జనానికి సంబంధించి కూడా ఒక్కొక్క ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడికి తెప్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే ఆదివారం రోజు నైట్ నుంచే మహాగణనాథి యొక్క నిమజ్జనానికి సంబంధించి పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం చూసినటువంటి రాడ్లు మాత్రము మహాగణనాథి యొక్క వెల్డింగ్ పనులకు సంబంధించి ఉపయోగించడానికి ఈ రాడ్లను ఉపయోగించిన నేపథ్యంలో ఇప్పటి నుంచి కూడా ఈ రాడ్లు తెచ్చి కూడా అంటే నిమజ్జనానికి సంబంధించి బారికేడ్లకు సంబంధించి కావచ్చు దానికి పనులను కూడా ఇప్పటి నుంచే ఒక్కొక్కటి కూడా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తర్వాత గ్యాస్ వెల్డింగ్ సంబంధించి కూడా అయితే రాడ్లను కట్టింగ్ సంబంధించి గ్యాస్ వెల్డింగ్ పనులను కూడా ప్రారంభించేందుకు సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా ఇప్పటి నుంచే తెప్పించి ఒక్కొక్కటి కూడా పనులు ప్రారంభించడానికి తొందరగా సులువుగా కావడానికి కూడా వీళ్ళు ఆలయ కమిటీ ముందస్తుగానే చర్యలు చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఆదివారం రాత్రి నుంచి కూడా నిమజ్జనానికి సంబంధించి దాదాపుగా నిమజ్జనం మంగళవారం రోజు నిమజ్జనం అయినప్పటికీ కూడా మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలోనే భారీ గణనాథుని ఇక్కడ నుంచి తరలించాలని చెప్పేసి కూడా ఇప్పటికే మండలి కూడా భావిస్తున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి నుంచే పనులు ప్రారంభమైతే కానీ అది అనుకున్న సమయానికి నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి గతంలో లాగానే 1 గంటల లోపే ఖచ్చితంగా పూర్తి చేసుకోవాలి నిమజ్జన కార్యక్రమం అనేది చెప్పేసి కూడా ఇక్కడ మండలి భావిస్తున్న తరుణం కనబడుతుంది. అయితే భక్తులకు మాత్రం ఆదివారం సాయంత్రం వరకే దర్శనానికి అనుమతిస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా భక్తులు కూడా ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఎందుకంటే లైవ్ ప్రసారం అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడకుండా లైవ్ ఏదైతే ఉందో అందులో మాత్రమే ఖచ్చితంగా దర్శనం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మండలి మెంబర్స్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు ఇప్పటికే దాదాపుగా ఉదయం నుంచి కూడా ఒక 3 లక్షల పైగా మంది దర్శనానికి వచ్చినట్టుగా కమిటీ మెంబర్స్ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటికీ దాదాపుగా అంటే ఇప్పుడు కొద్దిగా లంచ్ టైంలో కొద్ది మేరకు రష్ తగ్గినప్పటికీ సాయంత్రం మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా ఉదయం 5 గంటల నుంచి కూడా భక్తులకు దర్శనానికి అనుమతిస్తున్న సందర్భం అయితే కనబడుతుంది. మనం చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా గణేష్ బడా గణేష్కి సంబంధించి నలుగులలో కూడా